పరమగీతాలు 6వ అధ్యాయం 4వ చదవండి. చూడండి, బాగా ఆలకించండి. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. అదిగో ఏ సైన్యమో చూడండి, ఏ సైన్యమో, టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టిస్తున్నావు. ఇప్పుడు తల పైకెత్తాలి. ఒకటి, ఐక్యత కలిగిన సైన్యము, అందరూ ఐక్యంగా ఉండాలి, దేవుని ప్రజలందరూ. రెండవదిగా టెక్కెములెత్తిన సైన్యము. ఆ సైన్యం చూస్తే అందరికీ భయం కలుగుతూ ఉంది. ఏ సైన్యం? ఈ సైన్యము టెక్కెములు. అంటే ఆ టెక్కెములు అనే చోట జెండాలు, బ్యానర్. ఏ జెండా? వైసీపీ జెండా కాదు, తెలుగుదేశం జెండా కాదు అమ్మా. ఆ జెండాలు వద్దు, బీజేపీ జెండా వద్దు, అసలే వద్దు, మనకు వద్దు. కాదు, ఆ జెండాలు కాదు. జెండాలు ఎత్తమని చెప్పి ఇంటికి వెళ్ళి పోయి జెండా కట్టారు. టెక్కెములు ఎత్తిన సైన్యం వలె భయం పుట్టిస్తున్నావు. ఈ సైన్యం మామూలు సైన్యం కాదు, జెండాల పైకి ఎత్తారట. అది ఏ జెండా తెలుసా? హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, యేసురాజు రాజుల రాజై త్వరగా, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము. ఆమేన్. టెక్కెములెత్తిన సైన్యం, ఆ సైన్యం చూస్తే అందరికి భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుందంటే 10వ చదవండి, 10వ వచనం. అదే పరమగీతాలు 6:10 చదవండి. సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. భీకరం పుట్టిస్తుందంట ఆమెను చూస్తే భయం కలుగుతుందంట. అంటే ఎందుకంటే, ఇప్పుడు బాగా ఆలకించండి. టెక్కెములెత్తిన సైన్యము చూస్తే, ఆ సైన్యాన్ని చూస్తే అందరికి భయం కలుగుతూ ఉంది. ఎందుకయ్యా అంటే, ఆ సైన్యం ఎలా ఉందంటే చంద్రబింబం అంత అందంగా ఉంది, సూర్యుని అంత స్వచ్ఛంగా ఉంది. సూర్యుని అంత స్వచ్ఛత, చంద్రబింబం అంత అందము. దీనికి అందరికీ అర్థం ఏంటంటే, బాగా ఆలకించండి. బయటికి వెళ్ళిన తర్వాత అలా ఒక నిమిషం చూడండి, సూర్యుని వైపు చూస్తారేమో మీకు ధైర్యం ఉంటే. ఒక్క నిమిషం చూడండి సూర్యుని వైపు, కళ్ళు అరపకుండా, కళ్ళు కనిపించు. అంటే అంత పవర్ఫుల్ సూర్యుడు. చంద్రుడు ఎంత అందంగా ఉంటాడండి రాత్రి, ఇప్పుడు పౌర్ణమి రోజు. ఈ సైన్యం ఎలా ఉంది తెలుసా అండి? అంత స్వచ్ఛంగా, అంటే పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. ఏ లోపము లేని వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు, ఏ పాపము లేని వాళ్ళు. సూర్యుని అంత స్వచ్ఛత అంటే, సూర్యుని చూడగలుగుతామా? చూడలేం, మన వల్ల కాదు. అంటే ఏ లోపము లేని, ఏ పాపము లేని పరిశుద్ధత కలిగిన సైన్యంలాగా ఉన్నప్పుడు అందరికీ భయం కలుగుతుంది. నేను చూసి భయపడాలంటే, అమ్మ అయినంది అమ్మ, వాళ్ళు మామూలు కాదన్నా, అక్కళ్ళు పెద్ద గొడవల మనిషి అన్నా, పెద్ద పనికి మళ్ళీ గొడవలు మారన్నా. అబ్బాయి వాళ్ళ జోలికి వెళ్ళకూడదన్నా, వచ్చి గొడవలు అన్నా వాళ్ళు. అట్లా కాదు భయపడాల్సింది. నేను చూసి, నీలో పరిశుద్ధత చూసి, నీలో పాపము లేకుండా నువ్వు పవిత్రంగా జీవిస్తుంటే నేను చూస్తే ఎదుటి వాళ్ళకి వణుకు పట్టాల, భయం కలగాల. టెక్కెములెత్తిన సైన్యం అంటే పరిశుద్ధంగా జీవించే సైన్యం. నిన్ను చూస్తే భయం కలగాలి. యేసు ప్రభు వచ్చి నిలబడితే పిలాతు దగ్గర నిలబడితే చేతి కట్టుకుని నిలబడ్డాడు. పిలాతు దగ్గర గవర్నర్ పిలాతు తీర్పు తీర్చాలి యేసు ప్రభుకి. వెంటనే ఒక ఉత్తరం సమాచారం వచ్చింది పిలాతుకి. అయ్యా పిలాతు, నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, నీతిమంతుడు. గత రాత్రి నాకు ఆయన కళ్ళ కనిపించి భయం కలిగింది, వణుకు పుట్టింది. ఆయనకు తీర్పు తీర్చొద్దు, ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు అని భార్య పిలాతుకి సమాచారం పంపించింది. పొరపాటు తీర్పు తీర్చావా? ఆయన పరిశుద్ధుడు ముందే.
ఆయన మీద నిందారోపణ చేసి తీర్పు తీస్తే ఆ శాపం మనకి మన పిల్లలకి తరతరాలుగా వస్తుంది. వద్దు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళబాకు అని భార్య సమాచారం చెప్పింది. నీ పరిశుద్ధత చూసినప్పుడు భయం కలగాల. ఇలా పవిత్రంగా నువ్వు జీవిస్తున్నప్పుడు చూసిన వాళ్ళు ఆశ్చర్యం కలగాల. సిలువలో వేలాడుతుంటే యేసు ప్రభు ఒక సైనికుడు వచ్చాడు. వచ్చి చూసి గడగడ వణికిపోతూ అంటారండి, ఇదిగో ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మామూలు మనిషి కాదు, దేవుని కుమారుడు అని చెప్పి ఆయనలో ఉన్న అంటే ఆ పరిశుద్ధతను బట్టి ఆయన గాయాల్లో రక్తము నీళ్ళు వస్తూ ఉంటే చూసి ఆ సైనికుడు గడగడ వణికిపోతున్నాడు. ఈయన పరిశుద్ధుడు, నిన్ను చూస్తే భయం కలగాల. ఇదేనికి ఏమండి, నువ్వు గొడవ పెట్టుకుంటావని కాదు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుంటే అమ్మో నీ జోలికి రావడానికి తెగించకూడదు. ఎవరు రోషంగా బతకాలి, దేవుని కోసం వైరాగ్యం ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. సాధనగాడు కొడతాడు. సాధనగాడు ఈ అక్క ఎలాంటిది, ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అమ్మాయి రోషంగా ఉంటుందా, పర్ఫెక్ట్ ఉంటుందా కొట్టి చూస్తాడు సాతానగాడు. నువ్వు గట్టిగా ఉంటే చూసి భయపడి పారిపోదురుగాక. ఆమెన్. నువ్వు లూజ్గా ఉంటే, నువ్వు మెలికలు తిరిగితే కొంచెం తేడాగా ఉంది వ్యవహారం చెప్పి దగ్గరికి వస్తాడు. నువ్వు ఎగచెక్కలు పడతా, వాడు మెసేజ్ పెడితే హాయ్ అని, నువ్వు హలో ఎవరు అని మెసేజ్ పెట్టావు అనుకో, అమ్మో బాగానే ఉంది వ్యవహారం అని చెప్పి కలుపుతాడు, మాటలు కలుపుతాడు. భయం పుట్టించే సైన్యంలాగా ఉండాలా. ఏ భయమో, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, పవిత్రంగా జీవిస్తూ ఉంటే, పాపం లేకుండా జీవిస్తే ఎదుటి వాళ్ళు భయపడతారు నీకు. నువ్వు లూజుగా ఉంటే భయపడరు. ఒక మంగళాయన కొత్తగా దేవుని నమ్ముకున్నాడు. మంగళాయన కొత్తగా దేవుని నమ్ముకొని స్వార్థ చెప్పాలి దేవుని గురించి అని చెప్పి ఆరాటం. ఒకరోజు ఒకడు వచ్చాడు సేవింగ్ చేయండి, కొంచెం సేవింగ్ చేయండి అంటే ఆదివారం పొద్దున్నే గొడ్డేసేసి కప్పేసి బెడ్షీట్ కప్పేసి రండి సోప్ పూసి మొత్తం అంతా సోప్ పూసేసి కత్తి నూరుతున్నాడు. కత్తి నూరుతా, ఇప్పుడు నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావు? కత్తి నూరుతున్నాడు ఒక పక్క, ఈ గుడ్డ కట్టేశాడు, ఈ ఫోమ్ పోసాడు. ఇప్పుడు సస్తే ఎక్కడికి వెళ్తావు? వాడికి భయం పుట్టింది. ఎవర్రా వీడు, కత్తి ఒక పక్క నూరుతున్నాడు, ఇప్పుడు సస్తే ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడు. ఇప్పుడు సస్తే నీవు ఎక్కడికి వెళ్తావు? నూరుతా ఉన్నాడు. వాడు అటు ఇటు చూశాడు, అది తీసి పరిగెత్తాడు బయటికి. ఒరే ఆగురా అని వీడు తరుగుతున్నాడు. వాడు పారిపోయినాడు. ఆగురా. ఈలో పోలీసులు వచ్చారు. అమ్మో వీడు పట్టపగలే కత్తి తీసుకుని తరుగుతున్నాడు ఒకరి మీదకి. అమ్మో దుర్మార్గుడు అని చెప్పేసి పట్టుకున్నారు. వాడికి ఇప్పుడు సువార్త చెప్పాలని ఆశ. ఇప్పుడు సస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు సార్? నరకానికి వెళ్తావు అని చెప్పబోయి, నువ్వు సస్తే నరకానికి వెళ్తావు రా, దేవుని నమ్ముకోరా, రక్తం చేత కడగబోర్రా చెప్పడం చేత కాక సస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు సస్తే వాడు గొంతుకు వస్తాడు, భయపడి వానికి భయపడి పారిపోతాడు వీడు. అయ్యి ఆగురంటే ఎక్కడ అవుతాడు వాడు? కత్తి తీసుకొని వస్తా ఉంటే అట్లా భయపెట్టకూడదు మనుషుల్ని. వాడికి ఆరాటం, స్వార్థ చెప్పాలి, రక్షించాలి ప్రజల్ని. నువ్వు సత్య నరకానికి వెళ్తావయ్యా, ప్రభువు నమ్ముకో అని చెప్పడానికి చేతగాక కత్తి నూరుతావంటే సత్య ఎక్కడికి వెళ్తావంటే ఊరుకుంటాడు వాడు. నిన్ను చూస్తే భయం కలగాల. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరిస్తూ ఉంటాడు కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనాను చూచి నిన్ను విడిచిపెట్టకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. నీ పాలెం అంటే నీ హృదయం, నీ ఇల్లు, నీ మందిరం. దేవుడు సంచరించే, దేవుడు నివాసం చేసే పాలెము పరిశుద్ధంగా ఉండాలా. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా. నీ మందిరం, నీ ఇల్లు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నిన్ను చూసిన వాళ్ళకి భయం కలుగుతుంది. టెక్కెములెత్తిన సైన్యము, వాళ్ళు సూర్యునిలాగా చంద్రునిలాగా స్వచ్ఛంగా అందంగా ఉన్నారు, వారిలో ఏ లోపం లేదు. అందుకే అందరికీ భయం కలుగుతూ ఉంది. మరి ఇప్పుడు నేను చూస్తే ఆఫీసులో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, నేను చూస్తే అమ్మో ఈ అమ్మాయి అందరిలాంటిది కాదు, ప్రత్యేకంగా ఉంటుంది అమ్మాయి అని అందరూ చెప్పుకునేటట్లుగా భయం కలగాలి అందరికీ. మందిరానికి వచ్చేప్పుడేమో అబ్బో పెద్ద పరిశుద్ధుల్లాగా దిగి వచ్చినట్టు చేసి బయటికి వెళ్తే మళ్ళీ పనికిమాల కార్యం చేస్తే జనం చూడరా నువ్వు చేసే కార్యక్రమాలు, నీ పక్కింటి వాళ్ళు చూడరా, నీ వీధుల వాళ్ళు చూడరా నువ్వు చేసే కార్యక్రమాలు, మరి నీకు భయపడతారేక పోరా అంటారు. నీ పాలెమట పరిశుద్ధంగా ఉండాలంట. అక్కడేమో మళ్ళీ చదువు మాటని చివరిలో ఏం చదువు, అదే ద్వితీయోపదేశకాండం 23:14 ఆయన నీలో చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము 9వ చదవమ్మా 9వ వచనం. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు చేయకుండా
దేవుడట పాలెంలో ఉంటాడంట. ఆ పాలెంలో ఉండి మన పక్షముగా యుద్ధం చేసి మనకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నా ప్రభు నీ పక్షంగా ఉండి యుద్ధం చేసి నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. టెక్కములెత్తిన సైన్యం అంటే పరిశుద్ధంగా జీవించే సైన్యం. కనుక టెక్కములెత్తిన సైన్యంలాగా ఉందుముగాక. మొదటి సైన్యం ఎవరు? మొదటి సైన్యం ఐక్యత గల సైన్యము. రెండవది పరిశుద్ధంగా జీవించే సైన్యం. ఒక మాట చెప్పి ముగిస్తా, చదవండి ఒక మాట. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 21వ వచనం. అదిగో, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. తలబెగతండి. మూడవ సైన్యం ఎవరంటే దేవుని చిత్తం చేసే సైన్యములారా మీరు. మూడవదిగా మనం ఎవరమంటే ఈ సైన్యం ఎలా ఉండాలంటే దేవుని చిత్తమే చేసే వ్యక్తులుగా ఉందుముగాక. ఆమెన్. నీ సొంత చిత్తం చేయకూడదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆలోచించే ప్రకారం చేయొద్దు, నష్టాల పాలవుతావు. ఏ పని చేయాలన్నా ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా అని గ్రహించాలా. దేవుని సైన్యం అయితే నువ్వు దేవుని సైన్యం అయితే ఐక్యంగా ఉండాలా. నువ్వు దేవుని సైన్యం అయితే పరిశుద్ధంగా జీవించి అందరికి భయం కలిగించాలా. మూడవదిగా నువ్వు దేవుని సైన్యం అయితే ఎలా తెలుసండి, దేవుని చిత్తమే చేయాలా. అయ్యా నీ చిత్తం ఏంటో చెప్పయ్యా నాకు, నేను చేస్తాను అనే వ్యక్తిలాగా ఉండాలి. ప్రభు ఒక విధంగా చెప్తున్నా, ప్రభు వాక్యం ద్వారా దర్శిస్తున్నా, అది పక్కన పెట్టి నీ మనసుకు వచ్చినట్టు చేసావనుకో, అది దేవుని చిత్తం కాదు. అమ్మ వినండి అమ్మ, నీ మనసులో ఒకటి పెట్టుకొని ఇలాగే చేద్దాం అనుకున్నావంటే దేవుని చిత్తం చేయకుండా ఏం జరుగుతుంది తెలుసా? దేవుని చిత్తం చేయకపోతే లూకాసు వార్త 12:47 చదువు. లూకాసు వార్త 12:47. తన యజమాను యొక్క చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడకుండా అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు వాని దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. దేవుని చిత్తం కనుక చేయకుండా దేవుడు ఒక చెప్తా పదే హెచ్చరిక చేస్తూ ఉన్నా, దేవుడు చెప్తా ఉన్నా, పదే వాక్యం ద్వారా దర్శించి మాట్లాడుతున్నా, ఆ దేవుని చిత్తం చేయకుండా ఉండే దాసునికి ఏం తగులుతాయి? ఒక్కటి కాదు అన్ని రకాల దెబ్బలు. కుటుంబంలో నష్టం, పిల్లల జీవితాల నష్టం, ఆరోగ్యం నష్టం, అన్నీ లాసే. దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. సైన్యములారా, జీవంగల దేవుని సైన్యములారా, దేవుని ఇష్టమే నువ్వు నెరవేర్చాలి. దేవుని చిత్తమే నువ్వు చేయాలి. దేవుడు చెప్పిందే చేయాలి. అంతకు మించి నువ్వు కనుక సొంత ప్రయత్నం చేసావంటే దెబ్బలు తగులుతాయి. చెప్పింది వింటే దీవెనకరంగా ఉంటావు. అలా కాదండి, మాకు తెలుసు బ్రహ్మాండంగా అన్నావా, దేవుని చిత్తం చేయకపోతే అంటారండి అనేక దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తానికి లోబడాలా, దేవుని చిత్తం తెలుసుకోవాలా. అర్థమవుతుందండి? పాస్టర్ గారు ఒక స్థలం కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాస్టర్ గారు. ఈ లోపల వాళ్ళు ఇది కార్నర్ పెట్టు మూడు రోడ్లు కలిసి చోట ఉంది, కార్నర్లో ఉంది, మంచి స్థలం, ఇది మంచి రేటు పలుకుతుంది, పాస్టర్ గారు ఇంకా చెప్పట్లేదు అని పాస్టర్ గారికి చెప్పారు. ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు స్థలం కొందామని. ఈ లోపల వీళ్ళు పోయి కొనేసుకొని ఇల్లు కట్టారు. అది 3 రోడ్ల సెంటర్లో ఉంది స్థలం. కొనేసుకొని ఇల్లు కట్టారండి. ఇల్లు కట్టేసరికి విన్నారండి, కొన్ని రోజుల తర్వాత ఆ రోడ్లో పెద్దది సిమెంట్ది ట్యాంకర్ వస్తే అక్కడికి వచ్చేసరికి టర్నింగ్లో తిరిగి ఒక్కసారి బోల్తా పడి ఇంటి మీద పడిపోయింది. ఇల్లు కుప్పలా కూలిపోయింది. ఇల్లు సొంత చిత్తం, నీ ఇష్ట ప్రకారమే. అన్నయ్య అబ్బాయి బాగున్నాడు అన్నయ్య, అబ్బాయి బాగా ఉద్యోగం ఉంది అన్నయ్య, పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నయ్య. దేవుని చిత్తమే కాదా? గ్రహించద్దండి. నీ ఇష్ట ప్రకారం ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాంలే అన్నావా, దెబ్బలు తగులుతాయి. బీ కేర్ఫుల్ చెప్తున్నా. ఒక రాజుతో దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 44:28 చదవండి. 44:28. కోరేష్తో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. చూడండి, ఒక రాజు గురించి దేవుడు చెప్తున్నాడు, నా చిత్తం నెరవేర్చేది వీడు, ఈ కోరేషు రాజు. దావీదుని అంటాడు, ఈ దావీదు నా చిత్తానుసారుడు, నా చిత్తమంతా చేస్తాడు దావీదు. నేను హృదయంలో ఏమనుకుంటానో దేవుని హృదయంలో అంతా గ్రహించి దావీదు దేవుని చిత్తం చేస్తాడు. దావీదు యేసు ప్రభు కూడా నా సొంత చిత్తం చేయను, నా ఇష్ట ప్రకారం చేయను, నా తండ్రి ఏం చెప్తా అది చేస్తాను అని చెప్పి, నా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించు, లేకపోతే వద్దు. తండ్రి చిత్తానికి లోపడతాడు యేసయ్య. మరి దేవుని చిత్తం గ్రహిస్తున్నావా నీవు? దేవుని చిత్తం చేయకుండా నీ ఇష్ట ప్రకారం చేస్తే దెబ్బలు తింటావు. దేవుని చిత్తం చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఒక 3 మాటలు చెప్తాను, ఊరి చదవండి, ముగిస్తాను.
దేవుని చిత్తం చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, దేవుని చిత్తం నువ్వు చేస్తే కనుక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 చదవండి. లోకము దాని ఆశయు గతించిపోచున్నవి కానీ, అదిగో దేవుని చిత్తం జరిగించేవాడు ఎప్పుడు, ఎంతవరకు అమ్మా? దేవుని చిత్తం నువ్వు చేస్తే నిరంతరం ఉంటావు. దేవుని చిత్తం చేయకపోతే కొట్టేస్తాడు దేవుడు. లోతు ఆ పర్వతం మీదకి వెళ్ళు, ఆ పర్వతం మీదకి వెళ్ళని దేవుడు చెప్తూ ఉంటే, లోతు నీ దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్ల నాశనం అయిపోతున్నారా లోతు, నేను చూపించిన పర్వతానికి వెళ్ళంటే, అయ్యా అలా కాదు, అది దూరంగా ఉంది, వెళ్ళలేను, ఇదిగో దగ్గరగా ఉంది, ఇక్కడికి వెళ్తానయ్యా, ఆ పర్వతం మీదకి వెళ్ళరా, క్షేమంగా ఉంటావు, నేను కాపాడుతానంటే, వద్దయ్యా అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దేవుని చిత్తం చేస్తే నిరంతరం నిలిచి ఉంటారు, దేవుని చిత్తం చేయకపోతే కొట్టివేయబడతారు. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు ఓడ కట్టు. ఓకేనయ్యా, ఎంత పొడుగు కట్టాలి, ఏ చెక్కతో కట్టాలి, అన్నీ దేవుడు చెప్పిన ప్రకారం ఆయన చిత్తానుసారం చేశాడు. నోవాహు కుటుంబం నిరంతరం నిలిచే ఉంది. ఆమేన్. జలప్రలయం వచ్చినా కానీ నాశనం కాలం నశించిపోలే, నోవాహు కుటుంబం క్షేమంగా ఉంది. కారణం దేవుని చిత్తం చేశాడు. లోతు దేవుని చిత్తం చేయలా, నాశనం అయిపోయాడు. ఈరోజు బాగా ఆలకించండి. ఏదో ఆషామేషగా వచ్చి మందిరానికి వచ్చిపోతే కాదు, దేవుని చిత్తానికి లోపడితే నీవు నీ కుటుంబం నిరంతరం నిలిచి ఉందరుగాక. ఇంకో మాట చదవండి, దేవుని చిత్తం చేస్తే ఏం జరుగుతుందో. యోహాను సువార్త 9:31. దేవుడు ఎవరి మనం ఆలకించాడు? పాపుల మనవి దేవుడు ఆలకించడని ఎరుగుదుము. ఎవడైనాను దేవుని భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. హలో, దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తూ ఉంటాడో వాని మనవి దేవుడు ఆలకిస్తాడు అన్నారండి. పాపుల మనవి ఆలకించాడో, అర్థమైందమ్మా? నీ మనవి ఆలకించి నీకు సహాయం చేయాలి, దేవుడు కార్యం సఫలపరచాలంటే ఇప్పుడు నీవు దేవుని చిత్తం చేసే వ్యక్తివైతే ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేసినా నీ ప్రార్థన నా ప్రభు ఆలకించును గాక, నీకు సమాధానం ఇచ్చును గాక. ఇంతకాలం ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ప్రార్థన చేసి 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 దేవుని చిత్తం నువ్వు నెరవేరిస్తే కదా నీ మనం ఆలకించే దేవుడు. దేవుని చిత్తం చేయకుండా ఉంటే దేవుడిని మనం ఆలకించండి. ప్రార్థన ఊరికి చేస్తుంటావు, ప్రార్థన అది పోతూ ఉంటుంది గాలికి. కనుక నీ ప్రార్థన ఆలకించాలనుకుంటే నువ్వు దేవుని చిత్తం చేస్తే ఈ రోజు నుంచి నా ప్రభు నీ ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయను గాక. ఇంకొక మాట చదవని ముగిస్తా. దేవుని చిత్తం చేస్తే ఏం జరుగుతుందో. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకం పనిచేసేటివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. సౌలుతో దేవుడు అంటున్నాడు ప్రవక్త ద్వారా, రే సౌలా, నీ మీద దేవుడు ఎన్నో ప్లాన్లు వేసుకున్నాడు రా, నీ పట్ల ఎన్నెన్నో ప్రణాళికలు దేవుడు వేసుకున్నాడు రా, నేను రాజుగా చేసి ఇశ్రాయేలు ప్రజలకు తలగా ఉంచి అధిపతిగా ఉంచాలనుకున్నాడు. కానీ నీవు ఆజ్ఞను గైకొనకుండా మాట అనకుండా లెక్క చేయకుండా ప్రవర్తించావురా సౌలా. అందుకే దేవుడు తన చిత్తానుసారమైన ఒకరిని కనుక్కొని ఉన్నాడు. ఇప్పుడు వానిని అధిపతిగా చేయబోతూ ఉన్నాడు. నా చిత్తం చేసే ఒకరిని కనిపెట్టి ఉన్నాను, కనుక్కున్నాను. దేవుని చిత్తం చేసేవారిని నా దేవుడు అధిపతులుగా చేయనుగాక, తలగా ఉంచునుగాక. మరి సంఘంలో నాకు పెత్తనం కావాలంటే ఎట్ట వస్తుంది పెత్తనం? మాటకు లోబడి చేస్తే కదా విధేయత కలిగి. నీ నిజస్వరూపం వేరేగా ఉంది, పైకి మాత్రం నటన చేస్తున్నా మెప్పించాలని. దేవుని తెలియదా నీ నటన, నీ నాటకం? అంటారండి. నిన్ను అధిపతిగా చేయాలనుకుంటే దేవుడు దేవుని చిత్తానికి లోబడాలా. ఒకటి, దేవుని చిత్తం చేసే వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారు. దేవుని చిత్తం చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని చిత్తం చేస్తే నేను తలగా అధిపతిగా ఉంచుతాడు నా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా సైన్యములారా, దేవుని చిత్తం నెరవేర్చాలి. మీరు మీ సొంత చిత్తం చేయొద్దు. ఏది కావాలన్నా ముందు దేవుని యొక్క చిత్తం కనిపెట్టండి, దేవుని చిత్తానుసారం చేయండి. అప్పుడు నా ప్రభు ఆయన చిత్తానికి కనిపెట్టిన వాళ్ళందరినీ నిరంతరం నిలబెడతాడు. నోవాహు కుటుంబంలాగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను అధిపతిగా ఉంచి గణపరచునుగాక.
జీవమంగళ దేవుని సైన్యం అయితే ఐక్యతగా ఉంటుంది. జీవమంగళ దేవుని సైన్యం అయితే మీరు పరిశుద్ధంగా జీవిస్తారు, భయం కలిగిస్తారు. జీవమంగళ దేవుని సైన్యం అయితే మీరు దేవుని చిత్తమే చేయుదురుగాక. ఆయన చిత్తం చేసేవారిని నిరంతరం నిలబెట్టునుగాక. వారి ప్రార్థన ఆలకించునుగాక. వారిని తలగా అధిపతులుగా ఉంచునుగాక.